వెనుకబడిన మండలంగా పిలువబడుతున్న మంచాలకు మహర్దశ చేకూరేలా యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు తెలిపారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా ఆయన మండలంలో పర్యటించారు. తొలుత నోమ్లలో సీసీ రోడ్లు, ఎరువుల పంపిణీ కేంద్రం ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే ఎస్టీ కార్పొరేషన్ ద్వారా గిరిజన రైతులకు మంజూరు చేసిన బోర్ మోటార్లను పంపిణీ చేశారు. అక్కడి నుంచి ఆరుట్ల గ్రామానికి వెళ్లిన మల్రెడ్డి గారు అక్కడ సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, వ్యాపారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రంగాపూర్ మినీ గురుకులంలో తరగతి గదుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పాఠశాలకు కావలసిన సదుపాయాల గురించి ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లల మధ్య తిరుగుతూ వారితో ముచ్చటిస్తూ కాసేపు టీచర్గా మారారు. ఎమ్మెల్యే ప్రశ్నలకు పిల్లలు ఉత్సాహంగా సమాధానాలు చెప్పారు. విద్యార్థులకు బిస్కెట్లు పంచుతూ మురిపించారు. ఇలా దాదాపు గంట పాటు మల్రెడ్డి రంగారెడ్డి గారు బడి పిల్లలతో సరదాగా గడుపుతూ సందడి చేశారు. అనంతరం ఎల్లమ్మ తాండాలో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామానికొచ్చిన మల్రెడ్డి రంగారెడ్డి గారికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గ్రామానికొచ్చిన నిధుల పట్టికను ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శిని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు. ఇదే మాదిరిగా అన్ని గ్రామాలు అనుసరించాలని సూచించారు. అక్కడి నుంచి బోడకొండ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పులతో స్వాగతం పలికారు. బోడకొండలో ఏర్పాటు చేసిన వ్యవసాయ రైతు సేవా కేంద్రాన్ని మల్రెడ్డి రంగారెడ్డి గారు ప్రారంభించారు. ఆంబోతు తండాలో రోడ్డు పక్కన నిల్చున్న ఓ వృద్ధుణ్ణి గుర్తించి కారు దిగిన ఎమ్మెల్యే దశాబ్దాల క్రితం ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. చివరగా లోయపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు. లోయపల్లిలో గ్రామస్తులిచ్చిన పలు విజ్ఞాపనలను ఎమ్మెల్యే స్వీకరించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, కరెంటు కోతలపై, ఇతర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. ఇన్నాళ్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచి మంచాల మండలం అంటే వెనకబడిన ప్రాంతంగా పేరు మార్చారని, గత 2.5 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు ఇక్కడి గ్రామాలకు మంజూరు చేసినట్టు చెప్పారు. నియోజకవర్గ ప్రగతి యజ్ఞంలో భాగంగా మంచాల మండల రూపురేఖలు మార్చటమే తన లక్ష్యమన్నారు. ఈ క్రతువులో రాజకీయాలకు అతీతంగా నాయకులు, ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. బుద్ధి చెప్పి నన్ను మీరంతా 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. మీ రుణం తీర్చుకోవాలంటే మంచాల మండలానికి మహాదశ తేవాలనేది నా లక్ష్యం. ఏ గ్రామం కూడా వదిలిపెట్టకుండా రోడ్ల విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, స్ట్రీట్ లైట్ల విషయంలో కానీ, ఇక్కడ ఉండేటువంటి వసతుల విషయంలో కానీ, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చెయ్యెత్తితే మాకు రేషన్ కార్డు లేదు అనేటువంటి మాట ఎవరు కూడా చెప్పకుండా. మంచాల మండలంలో పర్యటించే క్రమంలో మార్గ మధ్యలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు కాసేపు రైతుగా మారారు. కొర్రవాణి తాండాలో వరి నాట్లు వేస్తున్న రైతులు, కూలీల వద్దకు వెళ్లారు. స్వయంగా నారుమడిలోకి దిగి నాట్లు వేశారు. సాగు స్థితిగతులను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలు, అందుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా ఖాతాల్లో జమ అయిందా అని అడగ్గా వాటితోనే సాగు ప్రారంభించినట్లు చెప్పారు. గత సీజన్లో పంట కొనుగోలు, సన్నాలకు బోనస్, రైతు బీమా, ఉచిత కరెంట్, రుణమాఫీ, విత్తనాలు, ఎరువులు తదితర అంశాల గురించి నారుమడిలోనే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతు సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రంగారెడ్డి గారు చెప్పారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.
అంతకంటే కూడా మంచిగా చేసుకుంటేందుకు మీకేమన్నా కావాలి అనుకుంటే మేము ముఖ్యమంత్రికి చెప్పి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేసేందుకు నేను వచ్చిన. ఇవాళ మీరంతా నా కుటుంబం. మీరు ఎవడో వచ్చి రాజకీయాల్లో అదొకటి ఇదొకటి చెప్తాడు. మీరు ఎవ్వడు కూడా చేయనన్ని పనులు ఇప్పుడు ఎవరు చేస్తుర్రు? కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 67 బస్తాలే అయింది సార్. అలా 4 బస్తాలు కట్ చేసుకురు సార్. అది అన్ని ఇప్పిస్తా, మీరు ఫికర్ చేయకండి, అన్ని ఇప్పిస్తా. ఎవడు మోసం చేసిన 4 కేజీలు కాదు, 41 కిలో కంటే 1 గింజ ఎక్కువన్నా మీకు నష్టం జరగనియా. మీరేం ఫికర్ చేయకండి. ఓకేమ్మా? ఓకే.